హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. నాది ఇప్పుడే జస్ట్ పని అయిపోయిందండి. రిలాక్స్డ్గా మీతో కబుర్లు చెప్తూ చాయ్ తాగుతామని చాయ్ పెట్టుకున్నాను. సో కుక్ బుక్ ఇది నార్మల్గా మరి వంటలు అట్లా కాకుండా కొంచెం లైఫ్ స్టైల్ మిక్స్ చేసి చేద్దామని ఒక చిన్న థాట్తో స్టార్ట్ చేశాను. లెట్స్ వాచ్. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు మై కుక్ బుక్. నిన్న నా బ్లాగ్ చూసారా? ఎలా ఉంది? ఐ నో నాకు కొన్ని మెసేజెస్ వచ్చినాయి. నా ఫ్రెండ్స్ వాళ్ళు మెసేజ్ చేశారు కొంచెం క్లారిటీ తగ్గింది అని. ఎస్, నేను క్లారిటీ తగ్గిందండి. ఇట్ వాజ్ మై మిస్టేక్. ఏంటంటే నేను మర్చిపోయి ఏబీసీ మోడ్లో పెట్టాను. నేను అప్లోడ్ చేసే ముందు నేను సెట్ చేసుకోవడం మర్చిపోయాను. సో దట్ కొంచెం క్లారిటీ తగ్గింది. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. అండ్ పర్లేదులే, క్లారిటీ ఏముంది, కొంచెం కంటెంట్ కొంచెం బాగానే ఉంది కదా, దాంట్లో కొంచెం ఏవైనా మాకు యూస్ఫుల్గా ఉంది అనుకున్న వాళ్ళకైతే థ్యాంక్స్ ఫర్ ద అండర్స్టాండింగ్. అండ్ 1 hour బ్యాక్ మూవీ చూసాను. అప్పుడప్పుడు కొంచెం రిలాక్స్డ్గా అట్లా ఉన్నప్పుడు నేను డెఫినెట్లీ వాచ్ చేస్తాను. ఈరోజు నేను ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ఫకీర్ చూసాను. అది యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నాను, బట్ ఈరోజు కుదిరింది. నాకు ఆ మూవీ చాలా నచ్చిందండి. నాకు ధనుష్ తప్ప ఎవ్వరూ తెలియదు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ డైరెక్టర్ ఎవరో కూడా తెలియదు, బట్ చూడాలి అనుకున్నాను. చాలా బాగుంది. మీరు ఎవరైనా చూడకపోతే డెఫినెట్లీ చూడండి. ప్రైమ్ వీడియోలో ఉంది. రోజు నా కుక్ బుక్లో నేను చూపించేది ఏంటంటే లెమనేడ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదా నాకు తెలిసి. అండ్ దిస్ ఈస్ ద మెయిన్లీ సమ్మర్ టైంలో ఐ వాంట్ టు షేర్ దిస్ టు యూ. సో ఇలాంటి రెసిపీస్ మీకు యూట్యూబ్లో ఎక్కడా దొరకదండి, నా కుక్ బుక్లో మాత్రమే దొరుకుతుంది. సో జస్ట్ వాచ్. నేను ఈరోజు లెమనేడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ లెమనేడ్ చేస్తున్నానంటే వాటర్ మిలన్తో 1 orange peeled. మనం స్కిన్ కూడా యూజ్ చేయొచ్చు ఇన్ బిట్వీన్. మన షో స్టాపర్ లెమన్ నాకు 4 నుంచి 8 దాకా పట్టాయండి. అండ్ క్యాన్బెరీ జ్యూస్ అండ్ కొన్ని చియా సీడ్స్, షుగర్ సబ్స్టిట్యూట్. అప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బాగా తెచ్చేవాళ్ళండి మోహన్. నాకు చాలా అంటే చాలా ఇష్టము. సో ఐ జస్ట్ వాంట్ టు షో దట్. ఫస్ట్ లెమన్ అంతా కట్ చేసి పెట్టుకొని మంచిగా జ్యూస్ చేసుకుంటున్నాను. నాకు మొత్తం 8 దాకా పట్టాయండి. మొత్తం ఇవి బిగ్ సైజ్ నిమ్మకాయలు అనమాట, కాసుకొని తెప్పించుకున్నా నేను. మంచిగా వస్తాయి జ్యూస్. సో ఇవి నాకు టోటల్ 8 పట్టాయి. ఆ తర్వాత నేను ఆరెంజ్ అండ్ వాటర్ మిలన్ అన్నీ జ్యూస్ చేసుకుంటున్నాను. చూసారా, ఆరెంజ్ జ్యూస్ వచ్చేసింది. సో నేను ఫస్ట్ ఆరెంజ్ అండ్ లెమన్ అన్నీ మిక్స్ చేసుకున్నాను ఒక చిన్న జగ్లో. దాంట్లో ఒక 1/4 టీ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్. అండ్ నాకు రానెస్ ఆరెంజ్ ఎక్కువ డామినేట్ చేయడానికి నేను రాగా పీల్ వేసాను. అండ్ కొంచెం వాటర్ తీసుకున్నాను. సో నాకు 1 full గ్లాస్ ఆఫ్ వాటర్ పట్టాయి. అండ్ మీరు టేస్ట్ చెక్ చేసుకొని అప్పుడు మీరు షుగర్ వేసుకోండి. నేను 2 spoons ఆఫ్ షుగర్ సబ్స్టిట్యూట్ వేసుకున్నాను. సో నేను ప్రతి దాంట్లోనూ అట్లానే వేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్నాను. సో దీనివల్ల నాకు మంచిగా ఫ్లేవర్ వచ్చేసి లెమన్ డామినేట్ చేయకుండా దీంట్లో మాత్రం ఆరెంజ్ డామినేట్ చేసింది. ఎందుకంటే నేను పీల్ వేసుకున్నాను కాబట్టి. చాలా బాగుంటుందండి, ఆరెంజ్ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ నేను ఈజీగా క్యాన్బెరీ జ్యూస్ తీసుకున్నాను. ఇది ఓషన్ స్ప్రే వాడిది. దీంట్లో అన్నీ న్యాచురల్సే ఉంటాయి, షుగర్స్ అనేవి లేవు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ రిచ్ ఇన్ వైటమిన్ సి.
ఇది కూడా సేమ్ ప్రొసీజర్ అండి. నేను జస్ట్ లెమన్ వేసుకున్నాను. ఫస్ట్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం వాటర్ అండ్ ఈ క్యాన్బెరీ జ్యూస్ వేసుకున్నాను అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అండ్ చియా సీడ్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. అండ్ ఈ క్యాన్బెరీ జ్యూస్ చాలా మంచిదండి. మనకి ఏమైనా అబ్డోమెన్ ప్రాబ్లమ్స్ కానీ, క్రాంప్స్ కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఈ క్యాన్బెరీ జ్యూస్ వల్ల చక్కగా తగ్గిపోతుంది. అండ్ ఓవర్ హీట్ అట్లా ఏమైనా ఉంటే కూడా అది రెడ్యూస్ చేస్తుంది. ఇది కూడా వైటమిన్ సి రిచ్ అనమాట, ఇమ్యూనిటీ బూస్టర్ కూడా. ఇది సాలడ్స్లో అలా తాగితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మంచిగా సైడ్ డిష్ ఏమైనా పెట్టుకొని సాలడ్స్లో తాగితే చాలా బాగుంటుంది. హెవీ అయిపోతుంది మనకి. నేను రెగ్యులర్గా క్యాన్బెరీ జ్యూస్ చేస్తాను, ఐ మీన్ లెమనేడ్, సారీ. అండ్ నా వాటర్ మిలన్ కూడా సేమ్ కాకపోతే నేను బ్లెండ్ చేసుకున్నాను. కొంచెం థిక్గా వస్తుంది అనమాట. ఆ ఫ్లేవర్ అలా థిక్గా ఉంటేనే బాగుంటుంది. నేను దీంట్లో ఎక్కువ ఒక 1 టేబుల్ స్పూనే షుగర్స్ యాడ్ చేశానండి, బికాజ్ ఇది చాలా స్వీట్ ఉంది నా వాటర్ మిలన్ అయితే. మీరు కావాలంటే షుగర్స్ బదులు హనీ అయినా వేసుకోవచ్చు. హనీ కూడా బాగుంటుంది. అండ్ నేను స్వీట్ బెజిల్తో గార్నిష్ చేసుకున్నాను. మీ దగ్గర మింట్తో బాగుంటుంది. నేనైతే నా దగ్గర యాజ్ ఆఫ్ నో స్వీట్ బెజిల్ ఉంది. ఎంత బాగుంటుందో ఆ ఫ్లేవర్ ఈ లెమనేడ్స్తో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇది చాలా అంటే చాలా మంచిది. ఇది ఇమ్యూనిటీ బూస్టర్. ఇది మీరు ట్రై చేయండి. ఈ కరోనా టైంలో మీకు హెల్తీగా ఉంటుంది. పిల్లలు కూడా లైక్ చేస్తారు. ఆర్షి గడికి అయితే చాలా నచ్చింది. నాకైతే ఫస్ట్ ఈ మూడిట్లో చెప్పాలంటే ఆరెంజ్ బాగా నచ్చింది. అండ్ మీరు ఈ పీల్ చేసిన తొక్కలు ఉంటాయి కదా, అవి మీరు మేసన్ జార్లో కొంచెం వాటర్ తీసుకొని ఓవర్ నైట్ ఒక 1 or 2 days మీరు నానబెట్టుకున్న తర్వాత ఆ వాటర్ మీరు కిచెన్ క్లీనింగ్కి యూజ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు పెస్టిసైడ్స్కి, ఐ మీన్ బగ్స్ పోవటానికి ప్లాంట్స్కి యూజ్ చేసుకోవచ్చు. మీరు మంచి వాటర్ యూజ్ చేసి మీరు అది తాగటానికి కూడా యూజ్ చేయొచ్చు. అది ఎందుకంటే మంచి ఇమ్యూనిటీ బూస్టర్ కూడా. సో దిస్ ఈజ్ అవర్ రెసిపీ ఫర్ టుడే అండి. హౌ ఈజ్ ఇట్? చాలా ఈజీ కదా, మీ అందరూ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.